ఎస్, వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం అంటూ చూస్తాం. భారత్పై దాడికి అనుమతి కోరుతున్నారు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంది, గతంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు మనము చూస్తూ ఉన్నాం కదా. ఆపరేషన్ సింధూర్ పేరిట గతంలో భారత ఆర్మీ కొన్ని పాకిస్తాన్ ఇండియా బార్డర్లు ఉన్నటువంటి ఏవైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసిన విషయం చూస్తున్నాం. దానిలో ప్రధానంగా జైషే సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున చనిపోయినట్టుగా గమనించాం. దాని తర్వాత యుద్ధ వాతావరణం కమ్ముకున్నది. సో దానిలో భాగంగా పాకిస్తాన్ అదేవిధంగా ఇటు భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం అందరం కూడా చూసినాం. సో ఆ క్రమంలో భారత ప్రధానికి మద్దతుగా, భారత త్రివర్గాలకు మద్దతుగా 140 కోట్ల మంది భారతీయులు ఏకతాటిపైన ఉన్నారు అనే విషయం గమనించాలి. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనగానే భారతదేశం సీజ్ ఫైర్ అన్నది. సో ఇక్కడ విషయం ఏంది, శత్రుశేషం మిగిల్చకుండా చేయాలి. యాక్చువల్గా ఆ టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించిన శత్రుశేషం మిగిల్చకుండా చేయాలి. ఈరోజు శత్రుశేషం మిగిల్చడంతో మరి ఇమీడియట్గా కంప్లీట్గా ఇప్పుడు జైషే ఆత్మాహుతి దాడులు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దేశం మీద భారత్పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెప్పాడు. ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో తమ వద్ద 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, భారత్లో చొరబడడానికి అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పాడు. ఆ బృందంలోని మొత్తం సభ్యుల సంఖ్యను బహిర్గతం చేస్తే అది ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేస్తుందని అజర్ ప్రగల్భాలు పలికాడు. ఈ ఆత్మాహుతి బాంబర్లు ఒక్కరో ఇద్దరో కాదు, 100 మందో కాదు, 1000 మంది కూడా కాదు. నేను మీకు పూర్తి సంఖ్య చెబితే రేపు ప్రపంచ మీడియాలో పెద్ద కలకలం రేగుతుందని అజర్ వ్యాఖ్యానించాడు. ఈ ఆడియోను ఎప్పుడు రికార్డ్ చేశారనేది తెలియదు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అజర్ మహమ్మద్ జైషే చీఫ్ ఎవరైతే ఉన్నారో భారత్ పైన ఆత్మాహుతి దాడులు చేయడానికి సిద్ధంగా కొన్ని వేల మంది దళాలను రెడీ చేసినట్టుగా ఈరోజు ఆయన ఒక ఆడియోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఏ క్షణమైనా భారత్ పైన ఆత్మాహుతి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి.